లూకా గారు. సో లూకా గారు పౌలు గారి దగ్గర నేర్చుకొని లూకా సువార్తని రాశారనమాట. సో అన్ని విషయాలు. ఇంకా యోహాన్ గారు ఉన్నారా లేదా? ఉన్నారు. హల్లెలూయా. ఓకే, యోహాన్ గారు ఉన్నారు. సో మత్తయి యోహాన్ గారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారితో ఆయనతో పాటు గడిపిన సమయాల్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ లేరన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఒక వచనం మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేం వెతుకుచున్నారని వారిని అడగగా వారు రబ్బీ నువ్వెక్కడ కాపురం ఉన్నామని ఆయనను అడిగిరి. ఇక్కడ ఇద్దరు శిష్యులు అనమాట. ఈ శిష్యులు ఇంతకుముందు యేసుక్రీస్తు ప్రభు వారు రాకముందు ఎవరికి శిష్యులుగా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి రాకముందు ఒక వ్యక్తి అక్కడ ఆల్రెడీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, మెస్సయ్య వస్తారని చెప్పేది. బాప్తిసం ఇచ్చు యోహాను. కరెక్ట్. బాప్తిసం ఇచ్చు యోహాను దగ్గర ఉన్నటువంటి ఇద్దరు శిష్యులు అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరూ యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారు. ఆ పై వచనాలు మీరు చదువుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ బాప్తిసం ఇచ్చు యోహాను గారు చెప్పేస్తారనమాట, నా వెనక వస్తున్నవాడు నాకంటే గొప్పవాడని చెప్పేసి. సో ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను అర్హత లేదని చెప్పేసి. సో ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు వెంటనే వీళ్ళిద్దరూ బాప్తిసం ఇచ్చు యోహాను గారు చెప్పిన మాటలను విని వీళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించేస్తున్నారనమాట. చూడండి ఎంత గొప్ప విషయం. బాప్తిసం ఇచ్చి యోహాను గారు అంత చక్కగా తనను తాను తగ్గించుకొని యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన రక్షకుడు అనే విషయాన్ని చెప్పగానే వీళ్ళిద్దరూ ఆయన శిష్యులు. అంతకుముందు ఎవరు? ఇప్పుడు ఇంతకి వీళ్ళిద్దరు వస్తున్న వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఆంద్రేయ. ఆ పైన మనకు వచనాలు ఉంటాయి అన్నమాట, మీకు ఆ తర్వాత చూపిస్తాను నేను. ఆ పైన అంతా చదువుకుంటే యోహాను గారు ఆంద్రేయ గారే అనమాట. సో యోహాను సువార్త రాసుకున్నటువంటి యోహాను గారు వారిని గురించి చెప్పుతూ చూడండి, అది మీకు 40వ వచనంలో ఉంటుంది. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. యోహాను మాట అంటే బాప్తిసం ఇచ్చి యోహాను మాట విని వచ్చిన. ఓకే, మళ్ళీ యోహాన్ అంటే తనను తాను చెప్పుకుంటున్నాడు అనుకోకండి పత్రికలో. సో తనను తాను ఉన్నారు కాబట్టి తన పేరు చెప్పకుండా ఫాలో అవుతున్నది ఎవరు? ఆంద్రేయ అని చెప్తున్నారంట. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే, బాప్తిసం ఇచ్చి యోహాను మాటలు విని ఈ ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరిస్తూ ఉన్నారు. మనం ఎన్నిసార్లు దేవుని మాటలు విన్నాము ఈ లోకంలో? విన్నామా లేదా? యేసుక్రీస్తు ప్రభు వారి రక్షణ సువార్తను అన్నిటిని మనం విన్నామా లేదా? విని కూడా మనం ఆయనను వెంబడించే వారిలో ఉంటున్నామా, ఎక్కడైనా వెనక్కి వెళ్ళిపోతున్నామా? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ఫస్ట్ వీళ్ళు విన్నారు. రెండోది ఏం చేశారంట? ఇది చూడండి, రెండోది ఏం చేశారు? వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూసి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అంటే ఆయనతో పాటు ఉన్నారు. సో విన్నారు, ఉన్నారు. తర్వాత ఏం జరిగింది చూడండి. ఆ తర్వాత యోహాను మాట విని ఆయనను వెంబడించినటువంటి శిష్యుల్లో ఇద్దరు సీమోను పేతురు యొక్క సోదరుడు. మొదట తన సహోదరుడైన సీమోను చూచి నేను మెస్సయ్యని కనుగొంటినని అతనితో చెప్పి యేసునొద్దకు అతనిని కూడా తోడుకొని వచ్చాను. సో విన్నారు, ఆయనతో ఉన్నారు, మూడోది ఆయన గురించి చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూడు మన జీవితాల్లో ఉండాలి. వింటున్నాము, ఆయనతో పాటు ఉండటానికి ఇష్టపడాలి. రెండోది ఆయన గురించి చెప్పేవారిలో మనందరము కూడాను ఉండాలి అనమాట. దేవుడు అదే ఈ దినం మనతోటి కోరుకుంటూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, డాక్టర్ బిల్లీ గ్రాహం గారు మీరు వినుంటారు. ఓకే, ఇంగ్లీష్ పాస్టర్. ఆయన 100 దేశాల్లో అద్భుతమైన సువార్తను ప్రకటించే లక్షల మందిని దేవుళ్ళలోకి నడిపించినటువంటి వ్యక్తి అనమాట. ఆయన ఒక వ్యక్తి దగ్గర వాక్యం విన్నారంట. ఒక వ్యక్తి దగ్గర 14 రోజులు ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటే ఆ 14 రోజులు కంటిన్యూస్గా 2-3 గంటల పాటు ఆయన ధారాళంగా బోధించిన తర్వాత ఎవరైనా బాప్తిసం తీసుకుంటారా అంటే ఎవ్వరు ఒక్క వ్యక్తి వచ్చారంట. అంతే, ఆ ఒక్క వ్యక్తి వచ్చారు. ఆయనకి కూడా బాధగా ఉందంట. నేను 14 రోజులు ఇంత వాక్యం చెప్తే ఏంటి కనీసం 2-3 రాకుండా ఒకే ఒక్క వ్యక్తి అని, దేవా ఏంటిది అని చెప్పేసి నా యొక్క వాక్యంలో ఏమైనా సరిగ్గా లేదా అని చాలా బాధపడ్డాడంట ఆ చెప్పినటువంటి వ్యక్తి కూడాను. కానీ దేవుడు ఒకరు కాదు, ఇద్దరు కాదు, నువ్వు చూడాల్సింది ఈ వ్యక్తి ద్వారా నేను ఎంతమందిని కాపాడుకుంటానో చూడన్నట్టు అలా వచ్చిన వ్యక్తి బిల్లీ గ్రాహం గారు. ఆ రోజు 14 రోజులు చెప్పిన వాక్యానికి ఒకే ఒక బిల్లీ గ్రాహం గారు బాప్తిసం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన 100 దేశాల ప్రజలను మార్చి మీరు ఒక్క యూట్యూబ్లో ఆయన చూడండి, బిల్లీ గ్రాహం గారు ఆయన చెప్తున్నప్పుడు ఎంత మంది ఉంటారంటే ఫారెన్ కంట్రీస్లో వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. సో దేవుడు ఒక్కళ్ళు ఇద్దరు ఇవన్నీ కూడా పట్టించుకోరు. సో ఆ ఒక్కళ్ళు నువ్వు నేను కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు.
హల్లెలూయా. ఆ ఒక్కరి ద్వారా అనేక మందికి సువార్తను వెళ్ళిపోవాలి అని చెప్పేసి దేవుడు మనల్ని ఎంచుకున్నారు. ఆయనను వెంబడిస్తూ ఆయన మాటలు విని మనల్ని ఇక్కడికి తీసుకొచ్చుకున్నారు. మీకు అందరికి తెలిసి ఇంతకుముందు నేను చెప్పినటువంటి విషయాలు లూకాసు వార్తలో ఒక వ్యక్తి ఉన్నారు, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి. 7వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 3వ వచనము. అక్కడ ఒక శతాధిపతి గురించి మనందరికీ తెలుసు కదా. మీరందరూ కూడా ఇంతకుముందు మనం అనేక సార్లు మనం మాట్లాడుకున్నటువంటి విషయమే. లూకాసు వార్త 7వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చూసుకోగలిగితే అక్కడ అదంతా మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి శతాధిపతి, చదవండి అందరు పెద్దగా, శతాధిపతి యేసు గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవాలని ఆయన వేడుకుంటూ యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపాను. శతాధిపతి యేసుని గురించి ఏం చేశాడంట? విన్నాడు. వినేసేసి వెంటనే, శతాధిపతి అంటే పోస్ట్, పెద్ద పోస్ట్ అది. ఆ రోజుల్లో రోమన్ సామ్రాజ్యంలో శతాధిపతిగా ఉన్నాడు అంటే 100 పీపుల్. శత అంటే 100 అనమాట. సో 100 మెంబర్స్ మీద ఒక అధిపతి అతను. అది కూడా ఎవరు, ఎలాంటి వాళ్ళ మీద? అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పీపుల్ మీద. సో సెక్యూరిటీ పీపుల్ ఈ రోజులో చెప్పాలంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్సా లేకపోతే ఎస్పీలో ఏదో అనుకోవచ్చు. ఓకే, ఆ పేర్లు నాకు తెలియదు కానీ ఓకే. సో అలా అనమాట. సో 100 మెంబర్స్ వాళ్ళ కింద ఉన్నటువంటి వర్క్ చేసే అతను శతాధిపతి యేసుని గురించి విని తన దాసును స్వస్థపరచాలని ఆయన వేడుకుంటూ యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపెను. ఆ తర్వాత అక్కడ ఏమంటున్నారు చూసారా? 7వ వచనంలో, అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకోలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా, హల్లెలూయా. విని అంత విశ్వాసం చూపిస్తున్నారు. అసలు ఆ శతాధిపతి మనసే మనకు అర్థమైపోవాలి. ఇంతకు బాగాలేదు ఎవరికి? వైఫ్కి కాదు, లేకపోతే శతాధిపతికి కాదు, పిల్లలకు కాదు, దాసుడికి. ఓకే, తన దాసుడికి బాగలేనందుకు ఆ శతాధి పడుతున్న కష్టం మనకు అర్థమైపోతుంది. యూదులను పెద్దలను కూడా పిలిచి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచగలరు కనుక ఆయన తీసుకురండి, లేకపోతే ఆయన దగ్గరకు మా కుమారుని గురించి ప్రార్థన చేయమని దాసుడి గురించి అడుగుతున్నారంటేనే అతను ఎంత మంచి మనసో అర్థమైపోవాలి మనకి. అతని దగ్గర పనిచేస్తున్న దాసుడి కొరకు ఆలోచిస్తున్నటువంటి శతాధిపతి అనమాట. అంత పెద్ద అధికారం అయ్యండి కూడా. ఇంకా అక్కడ దేవుడు ఆశ్చర్యపోతున్న విషయం అదే అనమాట. చూడండి, నేను సహా 8వ వచనంలో ఏమంటున్నారంటే, ఆ శతాధిపతి, నేను సహా అధికారములకు లోబడిన వాడును, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి ఏమంటున్నారు? చదవండి అందరూ. ఇశ్రాయేలులోనూ ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపోయిన సంఘటన అనమాట. ఏమైనా విషయాలకు ఆశ్చర్యపోయారు అంటే ఇది ఒక విషయము. ఇంకొకటి నేను తెలియపరిచాను. కొంతమంది అవిశ్వాసాలను చూసి ఆశ్చర్యపోయాడట దేవుడు. ఇక్కడ ఎవరిని చూసి ఆశ్చర్యపోయారు? ఈయన విశ్వాసాన్ని చూసి. ఈయన ఎవరు? యూదుడు కాదు, ఈయన అన్యుడైనటువంటి ఈ వ్యక్తి నా మీద ఇంత విశ్వాసం చూపిస్తూ మీరు ఒక మాట చెప్తే చాలు నా దాసుడు ఖచ్చితంగా బాగుపడతాడని నమ్ముతున్నటువంటి ఆ విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో బ్రతికున్న సమయంలో ఆశ్చర్యపోయాడంట. ఆశ్చర్యపోయి ఏమంటున్నారు? ఇంత గొప్ప విశ్వాసం నేను ఇశ్రాయేలులోనైనను చూడలేదు. ఈరోజు మనల్ని విశ్వాసం చూసి ఆయన ఆశ్చర్యపోతున్నాడా, లేకపోతే అవిశ్వాసం చూసి ఆశ్చర్యపోతున్నాడా? ఒకసారి మనం పరీక్షించుకుంటే మనకు అర్థమైపోద్ది అనమాట. సో మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం చాలా విశ్వాసంగా దేవుని మీద ఉన్నాము, ఆయన ఏదైనా నాకు చేయగలడని అలా అనుకుంటే మనల్ని చూసి కూడా దేవుడు ఎంతో సంతోషంతో ఆశ్చర్యపోతారు. లేకపోతే అవిశ్వాసంలో ఉన్న వాళ్ళని చూసుకొని ఆయన అప్పుడు కూడా ఆశ్చర్యపోతారు. ఇంత అవిశ్వాసమా, ఇన్ని కార్యాలు వీళ్ళ జీవితాల్లో చేసిన, ఇంత మేలు వీళ్ళకి చేసిన, ఇంకా 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 అనేకమైన విషయాలు నేను చేసినవన్నీ బైబిల్ గ్రంథంలో రాపిచ్చి చేతిలో పెట్టిన, ఇంకా అవిశ్వాసమైన వీళ్ళకి అని అది కూడా ఆశ్చర్యపోతారు అనమాట. సో ఏ స్థితిలో మనం ఉంటున్నామో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు బస చేశారు కదా, అక్కడ ఆయనతో పాటు నివాసం చేయటానికి ఇష్టపడ్డారు. సో మనం కూడా ఎప్పుడు ఆయన సన్నిధిలో ఆయనతో ఉండటానికి మనము ఇష్టపడాలి. 84వ కీర్తన ఒకసారి చూడండి. 84వ కీర్తనలో కోరహ కుమారులు ఆ కీర్తనను రచిస్తూ ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. 84వ కీర్తన చూడండి అందరం కూడా. 3వ వచనం, 84వ కీర్తన 3వ వచనం చూసుకోగలిగితే, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసం దొరుకును, పిల్లలు పెట్టుటకు
వానకోవిలకు గూటి స్థలము దొరికెను. చూసారా ఇక్కడ ఎంత గొప్ప విషయం మాట్లాడుతున్నారంటే ఈ యొక్క కోరహ కుమారులు ఏమంటున్నారంటే నీ బలిపీఠం వద్ద పిచ్చుకులకు నివాసం ఉంటుంది, పిల్లలు పెట్టేట్టుకు వానకోవిలకు కూడాను అక్కడ స్థలము దొరుకుతుంది అంటాం. పిచ్చుకలను ఎవరైనా పట్టించుకుంటారా ఈ లోకంలో? పాపం వీటికి ఏమైనా రోజు పెట్టాలి అని చెప్పి లేకపోతే రోజు ఏదైనా చెయ్యాలి అని అసలు పిచ్చుకల గురించి ఎవరు ఆలోచించు. ఈ రోజులో పిచ్చుకలు అసలు కనపడట్లేదంటే కూడా బయట అయితే, మన ఇండియాలో అయితే ఇక్కడ కొన్ని కనపడుతుంది మనకి. సో పిచ్చుకలను ఎవ్వరు పట్టించుకొని పిచ్చుకలు కూడా నేను ఎక్కడిస్తాను నివాస స్థలం నా బలిపీఠం దగ్గర నేను ఇస్తానికి ఇష్టపడుతున్నారు. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా అని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో మాట్లాడతారు. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా నాకు, నా దృష్టిలో వాటికే నేను నివాస స్థలాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు మీకు ఇవ్వలేనా నివాస స్థలాలు? మీకు ఈ లోకంలో ఏది కావాలంటే అది నేను ఇవ్వలేనా? ఆ మాత్రం విశ్వాసం లేదా నా మీద? మీకు ఏది ఇవ్వాలో నాకు తెలీదా, ఏ టైంకి ఎంత అవసరమో నాకు తెలీదా అని దేవుడు సూటిగా మనతోటి ఈరోజు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారనమాట. సో పిచ్చుకలు ఇంకో వానకోవిలను కూడా ఎందుకు పోలుస్తున్నారు అంటే ఆ వానకోవిల అంటే ఎప్పుడు చాలా హడావుడిగా ఉంటుందంట, చాలా చాలా హడావుడిగా పనిచేస్తూ ఉంటుందంట. చాలా ఎప్పుడు చూసినా తిరుగుతూ కొంతమందిని చూస్తూ ఉంటాం, చాలా చాలా తిరుగుతూ ఏదో చేస్తున్నట్టు కనబడతారు. ఏం చేశారు ఈరోజు కూర అంటే రసం పెట్టాం అన్నట్టు ఉంటుంది అనమాట. సో అట్లాగా చాలా హడావుడిగా ఉంటుందండి ఈ వానకోవిల. కానీ ఇంత హడావుడి జీవితము అన్నిలకు ఉంటుంది అనమాట, మనకు కాదు, మనకు ఉండకూడదు అసలుకి. మనం ఎప్పుడు ఆయన మీద విశ్వాసంతో ఉంటాం కాబట్టి అంత హడావుడి అంతా మనకు అవసరం లేదు. మనం విశ్రాంతి దొరుకుతుంది ఆయన దగ్గర. హ్యాపీగా ఆయన ఏమిస్తా ఇది తీసుకోవడం, ఆయన సంతోషించుకుంటూ వెళ్ళిపోవడం. ఆయన ఎన్నోసార్లు నేను తెలియపరిచాను మన సంఘంలో కూడా. ఏదైనా చక్కగా ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఇంట్లో సంతోషంగా ఉంటామా లేదా? అందరి భార్య కూడా భర్త ప్రమోషన్ వచ్చినందుకు సంతోషం. సడన్ గా భర్తకి జాబ్ పోయింది అనుకో, అంతే సంతోషించాలి, అంతే తప్పించి దాని గురించి మనము ఇంకేమి ఇది చేసుకోకూడదు అనమాట. సో అది దేవుడు ఇక్కడ మాట్లాడుతూ వానకోవిలకు పిల్లలు పెట్టుటకు గూటి స్థలం దొరికింది. అలా ఎప్పుడు హడావుడిగా ఏదో పనుల్లో ఉండే వానకోవిలకు కూడా దేవుడు ఏమంటున్నారంటే నేను స్థలాన్ని నా దగ్గర ఇస్తానన్నారు. అంటే అంత భయంకరమైనటువంటి ప్రపంచంలో ఏదేదో పనుల మీద వెళ్ళిపోయే వాళ్ళకి కూడా నేను నా దగ్గర స్థలం ఇస్తానన్నాను. నా దగ్గర బస చేయండి, నా దగ్గర ఉండండి, నాతో పాటు మీతో పాటు నేను ఉండటానికి ఇష్టపడుతున్నాను అనే విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నారు. చూడండి, లోకం అంతా ఎవ్వరు పట్టించుకోకపోయినా ఆయన ఎప్పుడు కూడా మనల్ని పట్టించుకుంటూనే ఉంటారు. దావీదు గారి శ్లోకంలో ఒక వ్యక్తి ఉన్నాడన్న విషయం కూడా వాళ్ళ అన్నయ్యలకి గుర్తులేదు. ఎంతమంది ఉన్నారు అంటే ఉన్న వాళ్ళందరినీ ఇల్లు చూపించుకుంటున్నాడు. అప్పుడు ఆఖరికి సమూయేలు గారి క్లియర్గా అడగాల్సి వచ్చింది, ఇంకొకడు ఉండాలి కదా ఎక్కడున్నాడు అని చెప్పేసి. అప్పటి వరకు ఇంకొకడు ఉన్నాడని కానీ వాళ్ళని ఎవరు ఇంట్రడ్యూస్ కూడా చేయట్లేదు, పరిచయం ఎవరు ఎవరు చేయట్లేదు. అప్పుడు ఇంకొకడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాసుకునేవాడు అని ఈయన గుర్తు చేస్తే వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తి. కానీ ఒకరోజు ఏమయ్యాడు? ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. దేవునికి ఇష్టానుసారుడు అనే పేరును బైబిల్ గ్రంథం ద్వారా తెప్పించుకున్నారు. కాబట్టి దేవుడు ఎవరు మనం అంటే పట్టించుకోవట్లేదు, నాకు చాలా దుఃఖం, నాకు చాలా బాధ, నన్ను ఈ లోకంలో ఎవ్వరు పట్టించుకోవట్లేదు అని చెప్పి అంత బాధపడాల్సిన పని లేదు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని పట్టించుకునేటటువంటి దేవుడు. హల్లెలూయా. మూడోది, ఆయనను గురించి ప్రచురము చేశారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ తన అన్నకి చెప్పి పేతురు గారిని కూడా తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆంద్రేయ వెళ్ళి పేతురు గారికి చెప్పారు, నేను మెస్సయ్యను కనుగొన్నాను, సో నువ్వు కూడా వచ్చేసేయి అని చెప్పేసి. ఇప్పుడు పేతురు గారు వచ్చేసారు దేవునిలోకి. పేతురు గారు దేవునిలోకి వచ్చిన తర్వాత ఒక్క దినం ఆయన చెప్పినటువంటి బోధన బట్టి ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? 3,000 మంది. 3,000 మంది ఒకే ఒక ప్రసంగానికి, ఒకే ఒక బోధకి, ఆ దినం చెప్పినటువంటి బోధకి 3,000 మంది బాప్తిజం తీసుకుని యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారు. ఈ రోజుల్లో లెక్కల్లో చెప్పుకోవాలంటే ఇక ఒకవేళ 3 లక్షల మందికి ఆయన ప్రకటిస్తే 3 లక్షల మంది అన్నా తీసుకోవాలి. అట్లీస్ట్ 30 లక్షల మందికి బోధిస్తే 3 లక్షల మంది అన్నా తీసుకోవాలి. అది ఎక్కడన్నా ఉందా అంత ఇది? కానీ పేతురు గారు ఆ రోజు దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో మాట్లాడిన, ఆయన పామరుడు, ఆయన చదువులేని వాడు వ్యక్తి అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ శక్తితో ఆయన మాట్లాడిన మాటలను బట్టి అక్కడ ఉన్నవారు 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. ఇప్పుడు 3,000 మంది పేతురు గారి ద్వారా బాప్తీసం తీసుకున్న వచ్చే ఆశీర్వాదాలు ఆంధ్రకి కూడా సంబంధించినవి అవుతాయి. ఎందుకు చెప్పండి? ఆంద్రియ వాళ్ళ అన్నయ్య తీసుకొచ్చాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి, ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఇది మనం చేయాల్సినటువంటి పని. ఒక్క వ్యక్తినన్నా సరే ప్రభువు గురించి చెప్పి మనము తీసుకురావాలి.
మనలో ఎవరికైనా అప్పులున్నాము అలాంటి ఫీలింగ్లు ఏమైనా ఉన్నాయా? నేను వాళ్ళకి అప్పు ఉన్నానండి, నేను వీళ్ళకి అప్పులు ఉన్నానండి అని ఎవరికైనా ఉంటాయి కదా, మనకి ఆలోచనలు ఉంటాయి కదా. బట్ మనం అందరం ఒకదానికి అప్పు ఉన్నాము అనమాట. దేనికి అంటే సువార్తని అట్లీస్ట్ నీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పకపోతే నువ్వు దేవునికి అప్పు ఉన్నట్టే. అలాగే అట్లీస్ట్ నీకున్నటువంటి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పకపోయినా కానీ నువ్వు దేవునికి అప్పు ఉన్నట్టే. అట్లీస్ట్ నీతో పరిచయం అవుతున్న వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తుని పరిచయం చేయకపోవటం కూడా నువ్వు ఆయనకు అప్పు తీర్చాల్సిన వాళ్ళలోనే ఉంటావు. రేపు నీ అప్పును ఖచ్చితంగా దేవుడు అడుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా మన అందరం కూడా ఇలా వెంపడించటము, అలాగే ఆయనతో బస చేయడానికి, అలాగే ఆయన గురించి ప్రచురం చేయడానికి ఎప్పుడు కూడా మన అందరము సిద్ధంగా ఉండాలి. భారతదేశానికి మొట్టమొదట వాక్యాన్ని తీసుకెళ్ళింది ఎవరు? అందరూ అంటుంటారు కదా భారతీయులు. ఎవరు సార్? ఎవరు? ఎస్, కరెక్ట్, తోమా గారు. ఓకే, తోమా గారు అనమాట. సో చూడండి, మామూలుగా అక్కడ అందరూ ఏమంటూ ఉంటారు, వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాక్యం చెప్పే అది ఏసైని తీసుకొచ్చారు, ఆయన వచ్చి ఫారెన్ దేవుడు, సో వీళ్ళంతా కూడా అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని మనల్ని దూషించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండియాలో. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చింది ఎప్పుడు? బ్రిటిష్ వాళ్ళు వచ్చిన 1800 సంవత్సరాల్లో. తోమా ఎప్పుడు వ్యక్తి? యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు తిరిగినటువంటి వ్యక్తి. నీ చేతిలో నేను చేయి పెట్టి చూస్తేనే కానీ నమ్మనన్నటువంటి తోమా. అంటే ఆయనతో పాటు తిరిగినటువంటి వ్యక్తి మన ఇండియాకి వచ్చి ఆయన సువార్తను ప్రకటించి అక్కడ ఎలాగో హతసాక్షి అయిపోయారు, చంపేశారు అనుకోండి. సో హతసాక్షి అయిపోయినటువంటి వ్యక్తి. ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ సంగతి? 1800 సంవత్సరాల్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చింది. అదెప్పుడు? క్రీస్తు శకం 50 యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మనం సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే కనుక అది క్రీస్తు శకం అంటారు అనమాట, ఆయన వచ్చిన తర్వాత. సో అలాంటి స్థితిలో 50 years ఆ టైంలో వచ్చి ఆయన సువార్త చెప్పబట్టి, అలాగే నతానియేలు అనేటటువంటి ఇంకొక వ్యక్తి కూడా భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించారు. ఆ తర్వాత నతానియేలును కూడా చంపేశారు. సో వీళ్ళిద్దరు దేవునితో పాటు నడిచిన వాళ్ళు. వీళ్ళు ఎప్పుడో మనకి సువార్తను ప్రకటించడం వల్ల అక్కడ తీసుకున్నటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మారు. కానీ ఈ రోజు మనందరినీ కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇది నమ్మారు అని చెప్పి చాలా అపవాదులు వేస్తూ ఉంటారు అనమాట. సో మనందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, వారు ఆ రోజు హతసాక్షులుగా మిగిలిపోయి తోమా గారు వాళ్ళు కూడా మన భారతదేశానికి దేవుని యొక్క సువార్తను తిరిగిపోయారు. ఇప్పుడు అసలు ప్రపంచం మొత్తంలో ఎక్కువ ఏ మతస్థులు ఉన్నారు చెప్పండి? జనాభా లెక్కల్లో క్రిస్టియన్స్. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులే ఎక్కువ మంది, తర్వాత ముస్లిమ్స్. ఓకే, తర్వాత ముస్లిమ్స్. మూడోది వదిలేసేయండి. 4 హిందూ, 5 బౌద్ధం, 6 జైనం ఉంటుంది. మధ్యలో ఎవరున్నారు తెలుసా? నాస్తికులు ఉన్నారు. అటు దేవుడు ఉన్నాడని ఇటు దేవుడు లేడని నమ్మని వాళ్ళు ఉన్నారనమాట మధ్యలో ప్రపంచ జనాభా మధ్యలో మొత్తంలో కూడా. కాబట్టి క్రైస్తవం అనేది మనకి దేవుడు తెలియపరిచినట్టుగా చాప కింద నీరులో అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది. చాలామంది బహిరంగంగా ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది బహిరంగంగా ఒప్పుకోని వాళ్ళు ఉన్నారు. మేము ఒప్పుకుంటే మమ్మల్ని ఇలా చేస్తారండి, మమ్మల్ని అలా చేస్తారండి అని చెప్పేసి చాలామంది సాకులు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, మనందరికీ తెలుసు. ఒకవేళ ఏదైనా గుంటలో పడిపోయి, ఏదైనా జబ్బులో పడిపోయినా, లేకపోతే ఏదైనా నీళ్ళల్లో పడిపోయినప్పుడు లేపటానికి వచ్చిన వాళ్ళు నువ్వే కులం, ఏ క్యాస్ట్, నేను లేకపోతే బయటికి రాను అంటారా? చెయ్యి అందిస్తే చాలు బయటకు వద్దాం అనుకుంటారా? లేకపోతే నువ్వు ఆ క్యాస్ట్ కదా, నువ్వు ఆ క్యాస్ట్ అయితే నేను బయటికి రాను కదా. కానీ ఈ విషయంలో మాత్రం అయ్యయ్యో మేము ఇలాగ ఒప్పేసుకుంటే మమ్మల్ని తరవేస్తారండి, మమ్మల్ని అది చేస్తారండి, ఇది చేస్తారండి అని ఎన్నో చెప్తా ఉంటారు. అయినప్పటికీ నా బాధ్యత ప్రభువైన క్రీస్తు వారిని పరిచయం చేయాలి. ఆయన మనందరి కొరకు వచ్చారు, రక్షణ మనకి ఇవ్వటానికి వచ్చారన్న విషయాన్ని తెలియపరచాలని కోరుకుంటూ ఇచ్చిన వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. హల్లెలూయా, ఆమేన్.